గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి సభ్యులు శ్యామ్మోహన్, కమలారావు, జాఫర్ జావేద్, జీవి రామకృష్ణ హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ నేతల మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ నేతల మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీకి ముందు కొండా మురళి హాజరయ్యారు. కారణాలు ఇంకేంటి అనుకోవాలి? రైట్ లక్ష్మీనాథ్, గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉన్నది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా నేతల మధ్య వివాదం పైన కూడా ఈరోజు ఈ సమావేశానికి సంబంధించి కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. ఇక ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా కొండా మురళి ఏదైతే రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కూడా ఒక సభా వేదికగా ఆయన ఏదైతే పరకాల ఎమ్మెల్యేతో పాటుగా కడియం శ్రీహరికి సంబంధించి కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో కొండా దంపతులు తలదూరుస్తూ ఉన్నట్టుగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కొండా మురళికి సంబంధించి కూడా వ్యాఖ్యలపైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు వివరణ తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా 12 పేజీలకి సంబంధించి కూడా కొండా మురళికి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. 12 పేజీలకు సంబంధించి కూడా వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, తను రాజకీయ సంబంధించిన ప్రవేశంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి కూడా 12 పేజీలలో ఆయన వివరణ ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా దీనికి అంటే ఈ వివాదానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇరువురి వాదనలు వినాలి. ఒకవైపు కొండా మురళికి సంబంధించిన వివరణతో పాటుగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని వివరణ కూడా క్రమశిక్షణ కమిటీ వినాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కొండా మురళికి సంబంధించి కూడా ఆయన మహేష్ గౌడ్కి సంబంధించిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కి సంబంధించిన అభిమానంతో ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత 25 ఏళ్ల తర్వాత గాంధీ భవన్కి ఈరోజు మహేష్ గౌడ్ మీద ఉన్న అభిమానంతో వివరణ ఇచ్చేందుకు స్వయంగా వచ్చారని కూడా తెలపడం జరిగింది. దాంట్లో ఏదైతే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకి సంబంధించి కావచ్చు, మొత్తంగా వీళ్ళపైన కూడా ఆయన ఒక నివేదిక రూపంలో లెటర్ రూపంలో కూడా క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. వాళ్ళకి సంబంధించిన పనితీరు కావచ్చు, వరంగల్ జిల్లాకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలాంటి అయితే ఏదైతే కొండా దంపతులు ఉన్నారో ఎప్పటి నుంచో కూడా వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ ఎందుకో ఈసారి ఎక్కువగా వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ కావచ్చు, లేదంటే ఇప్పుడు కొండా మురళి కావచ్చు. ఎందుకంటే గతంలో సమంత మీద చేసిన కమెంట్స్కి, కేటీఆర్ మీద చేసిన కమెంట్స్ కూడా పెద్ద దుమారమే రేగింది. ఎందుకు ఈ దంపతులకి ఒక రకంగా కాలం కలిసి రావట్లేదు అనుకోవాలా, స్వయంకృత అపరాధం అనుకోవాలా? రైట్, కొండా దంపతులకు సంబంధించి మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతున్నారు. కొన్ని వ్యాఖ్యలపైన కూడా కొంతమేర దుమారం రేగింది. అప్పుడు సంబంధించి కూడా పార్టీ సంబంధించి కూడా పలు సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కొండా మురళికి సంబంధించి కూడా జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల్లో తలదూరుస్తా అన్నట్టుగా కూడా స్వయంగా ఎమ్మెల్యేలే కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి కూడా ఆయన మాజీ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఒకవైపు మంత్రిగా భర్త సంబంధించిన ఆయన కావచ్చు, రాజకీయంలో కూడా క్రియాశీలకంగా పాత్ర. వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పనిచేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన వ్యాఖ్యలపైన కూడా వివరణ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇరువురికి సంబంధించి కూడా జిల్లాలో సంబంధించిన ఏం చేస్తూ ఉన్నారు, జిల్లాకి సంబంధించి కూడా వాళ్ళ వల్ల ఏం జరుగుతున్నట్టుగా కూడా పూర్తిగా 12 పేజీలకు సంబంధించి కూడా ఆ నివేదికలో స్పెషల్గా రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన అంశాలతో కూడా ఆయన కమిటీ ముందు ఉంచారు. వాటికి సంబంధించిన వివరణ కూడా ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి కానీ లేదంటే ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కానీ ఎటువంటి కంప్లైంట్ చేసి ఉంటారని అనుకోవచ్చు ఈ విషయంలో?
రైట్. ప్రధానంగా మొన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో రేవూరి ప్రకాష్ రెడ్డి పైన అలాగే కడియం శ్రీహరి పైన ఈ వ్యాఖ్యల పైన కూడా దుమారం చెలరేగింది. అక్కడ అనుచర వర్గాల సంబంధించిన అనుచరులు కూడా కార్యకర్తల మధ్య సంబంధించిన ఆ దుమారం చెలరేగిన నేపథ్యం ఉంది. అది గాంధీ భవన్కి చేరిన ఆ పంచాయతీ కాస్త గాంధీ భవన్కి చేరింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి స్వయంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి కొండా మురళి పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ అంశం పైన కూడా అంటే ఇరువురికి సంబంధించిన ఎమ్మెల్యేల వివరణతో పాటుగా కొండా మురళికి సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాతనే చర్యలు తీసుకోవాలని కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈరోజు కొండా మురళికి సంబంధించి కూడా వివరణ తీసుకుంటా ఉన్నారు. ఎందుకు వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎలాంటి పరిస్థితులు జిల్లాలో నెలకొని ఉన్నాయి, ఎందుకు పూర్తిగా ఈ పార్టీకి సంబంధించిన సొంత నేతలనే ఎందుకు అట్లాంటి దూషించడం జరుగుతుందంటగా కూడా వివరణ తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో ప్రధానంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కూడా నియోజకవర్గాలు గతంలో ఇదే నియోజకవర్గానికి సంబంధించి కూడా కొండా సురేఖ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో కొండా సురేఖకు సంబంధించి కూడా ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ సంబంధించి కూడా పోటీ చేశాం, ఇన్ఛార్జ్ అక్కడ అభిమానులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి కావచ్చు అనుచరులు ఉంటారు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లోకి వెళ్తే తమ నియోజకవర్గాల్లో తలదూస్తున్నట్టుగా కూడా తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్టుగా కూడా ఈయన ఏదైతే ఈ వివరణలో కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, యశస్విని రెడ్డికి సంబంధించి కూడా వివరణ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇక కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే శ్రీహరికి సంబంధించి స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జికి సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జ్తో సఖ్యతగా ఉండలేడు, టార్చర్ చేస్తున్నాడు, స్థానిక సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ని టార్చర్ పెడతా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. 300 మంది కడియం శ్రీహరి వేధింపులు తట్టుకోలేక నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ కావడం లేదు. వీళ్ళంతా కూడా ఈ 300 మంది కడియం శ్రీహరికి సంబంధించి కూడా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళంతా స్వయంగా నాకు వచ్చి ఏదైతే ఇదంతా కూడా చెప్పడం జరిగింది, దానిపైన కూడా తనను మాట్లాడాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది అన్నట్టుగా కూడా ఈ వివరణలో తెలపడం జరిగింది. అందుకే కడియం శ్రీహరికి సంబంధించి కూడా కార్యకర్తలు టార్చర్ చేస్తున్నారు, దీనిపైన కూడా టీపీసీసీ దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సంబంధించి కావచ్చు, మిగతా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించి కూడా అంటే పాజిటివ్ ఎక్కడైతే ఎమ్మెల్యేలు పాజిటివ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు యశస్విని రెడ్డికి సంబంధించి కూడా సఖ్యతతో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నికలకు తనకు సహకరించాను, పార్టీకి సంబంధించి కూడా నియోజకవర్గంలో చాలా మంచిగా పనిచేస్తున్నట్టుగా కూడా సూచించడం జరిగింది. దాంతోపాటుగా మంత్రి సీతక్క సంబంధించి కూడా తన పను తాను చేసుకుంటూ పోతున్నట్టుగా కూడా సూచించడం జరిగింది. అంటే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్నది, ఎవరెవరు ఏ నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, కార్యకర్తలకు సంబంధించి కూడా కార్యకర్తలను ఎవరో ఇబ్బందులు పెడుతున్నారు, కార్యకర్తలు ఇతర పార్టీలోకి పోవడానికి ఏ ఎమ్మెల్యే కారణమవుతా ఉన్నాడు, డీసీసీలను కూడా ఇబ్బందులు పెడతా ఉన్నట్టుగా కూడా ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నివేదిక రూపంలో పూర్తిగా క్రమశిక్షణ కమిటీ ముందు 12 పేజీలతో కూడిన నివేదికను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. ఇక ముఖ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా వీళ్ళ స్పెసిఫిక్గా వీళ్ళు ఏమేమి చేస్తూ ఉన్నారో అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, పార్టీకి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, పార్టీకి సంబంధించిన అక్కడ అంటే ఏ విధంగా అనుచరులను కూడా ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే మొత్తంగా 12 పేజీల నివేదికను అందించారు. ఇప్పుడు కొండా మురళికి సంబంధించిన వివరణ తీసుకుంటున్నారు. ఇక మరోవైపు రేపు లేదా ఎల్లుండికి సంబంధించి కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వివరణ తీసుకోబోతున్న నేపథ్యం. ఎందుకంటే వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇంపాక్ట్ అంతా కూడా ఎన్నికల పైన పడొద్దు, నేతలంతా కూడా ప్రధానంగా ఈ కమిటీలు వేశారు. ఓకే, ఇంతకు ముందే ఒకసారి సీఎం రేవంత్ వరకు ఈ టాపిక్ అంతా వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సీఎం యొక్క ఏ రకంగా చెప్పుంటారు అనుకోవాలి, కమిటీ వేసి ఊరుకున్నారా లేదంటే ఇంతకు ముందే హెచ్చరికలు ఏమైనా జారీ చేశారు అనుకోవాలా? రైట్. ఈ అంశం పైన కూడా ప్రధానంగా 2 మెన్ కమిటీ వేశారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అలాగే చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఇద్దరు 2 మెన్ కమిటీని వేశారు. ఈ వరంగల్ వివాదానికి సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా ఈ వివాదం చెలరేగింది, అక్కడ నాయకుల పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ
మీనాక్షి నటరాజన్కి వివరించారో కొండా మురళి పైన అక్కడ సంబంధించిన వాస్తవాలు కావచ్చు, కొండా మురళి ఈరోజు అయితే వివరణ ఇస్తున్నారో దీనికి సంబంధించిన వాస్తవాలు కావచ్చు, అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, పరిశీలించాలి, నేతలతో మాట్లాడాలని కూడా ఈ 2 మెన్ కమిటీని వేసింది. ఆ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు ఆ కొండా మురళి స్టేట్మెంట్ ఏదైతే వివరణ తర్వాత రేపు వరంగల్ వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. మొత్తంగా పార్టీకి సంబంధించి కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పార్టీ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తాడో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సంబంధించి కూడా ఆయన పార్టీకి సంబంధించి కూడా అందరూ సఖ్యతతో ఉండాలి, విభేదాలు సృష్టించవద్దు, చర్యలకు తర్వాతనే సమస్యలు పరిష్కరించే వైపే మొగ్గు చూపుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవైపు చర్యలు తీసుకుంటారా లేదంటే అక్కడ విభేదాలకు సంబంధించి కావచ్చు, నేతల మధ్య సఖ్యతకు సంబంధించి కావచ్చు, రాజకీయ కుదురుస్తారని పైన కూడా ఈరోజు కొండా మురళి వివరణ తర్వాత ఎమ్మెల్యేల వివరణ తర్వాత 2 మెన్ కమిటీ ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతోంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.